హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా, వచ్చేసామండి మేము రామనారాయణకి. ఇదేనండి మొత్తం కూడా రామనారాయణ ఎంట్రన్స్ అండి. ఇది రామనారాయణ ఎంట్రన్స్. చూసారు కదా, పైన ఒక పెద్ద గేట్ ఉంది. ఇప్పుడైతే మేము లోనకి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే లోన్ అంతా ఎలా ఉందో చూసేద్దాం. రామనారాయణ అంతా కూడా లోన చాలా బాగుంటుందండి. రామనారాయణ అంతా కూడా నైట్ టైమే చూడాలి యాక్చువల్లీ, లైట్స్ అన్నీ కూడా. ఇప్పుడైతే మేము లోనికి వెళ్తున్నాం. లైట్స్తోని చాలా బాగుంది. బయట నుంచే లుక్ చాలా బాగుంది. లోనకు వెళ్తాం. లోన్ అంతా కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో రామనారాయణ. నాతో పాటు మీరు కూడా చూసేయండి. రామనారాయణకి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఈ పెద్ద గేట్లోంచి మనం లోనికి వెళ్ళాలి. కొంచెం దూరం ఉంటుంది, కొంచెం లోనకు ఉంటుంది. ఇప్పుడైతే మేము లోనికి వెళ్తున్నాం. ఒక పెద్ద రోడ్ ఉంటుంది, దూరంగా కనిపిస్తున్నాయి కదా లైట్స్, అదే రామనారాయణం రాముడి టెంపుల్. మనకి 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా దూరం నుండి కనిపిస్తుంది, చూస్తున్నారా. వైజాగ్ నుండి అయితే 56 కిలోమీటర్స్ రైల్వే స్టేషన్ నుంచి. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి మనకి ఈ రామనారాయణం 56 కిలోమీటర్స్ పడుతుంది వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకైతే. అలాగే విజయనగరం నుంచి వచ్చే వాళ్ళకైతే విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్స్ పడుతుంది. చూస్తున్నారు కదా, దూరం నుండి కూడా లైట్స్ ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోనికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో రామనారాయణ. లోనికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లడ్డూల కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ప్రసాదం అమ్ముతారు, లడ్డూలు కొనుక్కోవాలి. అలాగే ఎంట్రన్స్లో రైట్ సైడు వినాయకుడి టెంపుల్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడు రాముడి స్తూపం ఉంటుంది. సెంటర్లో ఇలా లైట్స్తో కనిపిస్తుంది దూరం నుండి ఈ 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా. దూరం నుండి పై నుండి చూస్తే మొత్తం కూడా ఈ గుడి అంతా కూడా ఒక బాణాకారంలో కట్టారండి. మధ్యలోంచి మెట్లు ఉంటాయి, సైడ్ నుంచి మెట్లు ఉంటాయి. బట్ మధ్యలో మెట్లు అయితే ఇప్పుడు ఓపెన్ చేయలేదు, ఎవరికి వెళ్ళనివ్వట్లేదు. సైడ్ నుంచి అందరూ ఆ స్టెప్స్ నుంచి అందరూ ఎక్కి చూస్తారు. అక్కడ నుంచి ఎంట్రీ ఉంది. ఇదేనండి వినాయకుడి గుడి, రైట్ సైడ్లో ఉంది. ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకొని అందరూ లోనికి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. వినాయకుడి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా శివపార్వతులు విగ్రహాలు ఉంటాయండి. కార్తీక మాసం కాబట్టి బాగా డెకరేట్ చేశారండి. అక్కడ అందరూ దీపాలు కూడా వెలిగిస్తున్నారు. లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేసి ఉంచారు. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం దివాళీ రోజు ఎలా అయితే మనకు ఉంటాయి లైట్స్, అలా ఉంటాయండి మొత్తం కూడా. చాలా బాగా డెకరేట్ చేశారు. అన్ని చోట్ల లైట్స్ అన్నీ బాగా అరేంజ్ చేశారు. చూడటానికైతే చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఇదైతే లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్. పక్కన 2 పక్కల కూడా గార్డెనింగ్ చేసి ఉంచారు. దూరం నుండి కనిపిస్తుంది గుడి. చూసారు కదా, వచ్చేసాం రామనారాయణకి. చూద్దాం. మొత్తం లైట్స్తో ఉన్నాయండి. ఇదంతా కూడా లైట్స్, మొత్తం లైట్స్ అరేంజ్ చేశారు ఇక్కడ. చూసారు కదా, మొత్తం కూడా లైట్స్. అదే
విగ్రహం ఉంది పైన, చూసారు కదా దూరంగా. ఇదైతే ఎంట్రన్స్లో బోర్డు అండి. లోన టెంపుల్స్ ఉన్నాయి కదా, వాటి గురించి రాశారు. ఇది గుడిలోనికి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ నుంచి మనం స్టార్టింగ్ స్టెప్స్ అండి. ఇక్కడ నుండి స్టెప్స్ అన్నవి 2 భాగాలుగా మనకు కనిపిస్తాయి. ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. అందరూ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి అలా రైట్ సైడ్ నుంచి దిగుతారు. ఇప్పుడు బాణాకారంలో ఉన్న షేప్లో ఉన్న స్టెప్సే లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రీ అవుతున్నాం. చాలా అద్భుతంగా లైట్స్ని అరేంజ్ చేశారండి. ప్రతి ఒక్క కలర్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా లైటింగ్స్ అన్నవి అయితే చాలా అద్భుతంగా ప్రతి చోట కూడా లైట్స్ని బాగా అరేంజ్ చేశారు. అండ్ కలర్స్ కూడా, లైటింగ్ కలర్స్ కూడా ఒకే థీమ్ ఉండకుండా కలర్స్ పెట్టారండి. చాలా బాగుంది. ఇదైతే ఎంట్రన్స్లో వ్యూ అండి. ఎంట్రన్స్లో ఆ పక్కకు కనిపిస్తుంది కదా, అక్కడ ఆ ప్రసాదం పంచుతూ ఉంటారు అది వచ్చే వాళ్ళకి. ఇదైతే గార్డెన్ అండి. ఎంట్రన్స్లోని ఒక చిన్న గార్డెన్లా ఉంది. మధ్యలో ఈ గుడి కట్టించిన వారి స్టాచ్యూ ఉందండి, నారాయణ నరసింహమూర్తి గారిది. ఆయన ఈ గుడి కట్టించారండి. ఇక్కడ ఈ గార్డెన్లో పూజలు కూడా చేస్తూ ఉంటారు. చేయించుకున్న వాళ్ళు పూజలు చేయించుకుంటున్నారు. ఇదైతే ఎగ్జిట్ గేట్ అండి. బట్ ఈ గేట్ ప్రస్తుతానికి అయితే మూసేసి ఉంచారు. మనం ఎంట్రీ గేట్ నుంచి బయటకు వెళ్ళాలి. ఇదైతే స్టాచ్యూ, ఇదైతే స్టెప్స్ అండి. రైట్ సైడ్ ఒక రాముడి గుడి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ విష్ణుమూర్తి గుడి ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ సీతారాములు గారి ఆలయం ఉంటుంది. అలాగే రైట్ సైడ్ విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. మధ్యలో చూసారు కదా 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి ఈ గుడికి. మెయిన్ ఆంజనేయ స్వామి విగ్రహం అన్నది. అక్కడ వేసే లేజర్ షో మెయిన్ అట్రాక్షన్ అండి ఈ గుడికి. ఇప్పుడైతే మెట్లకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా మొత్తం లైట్లతో ఉన్నది, మొత్తం అంతా కూడా లైట్లు. సో ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా కూడా లైట్లే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం కూడా ఇక్కడ లైట్స్, అంతా కూడా లైట్సే. చాలా బాగుంది. చూసారు కదా వ్యూ అయితే చాలా బాగుంది. ఈ రామనారాయణ టెంపుల్కి యాక్చువల్గా నైట్ టైమే వెళ్ళాలండి. నైట్ టైం వెళ్తేనే ఈ లైట్స్తో వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు డే టైం నైట్ టైం 2 వ్యూస్ చూడాలంటే 4 o'clock కల్లా వెళ్తే 2 వ్యూస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కిందన ఒక పక్క లక్ష్మీదేవి, ఒక పక్క సరస్వతీదేవి విగ్రహాలు ఉంటాయండి. వాటికి ఫౌంటైన్స్ పెట్టారు. ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా సరస్వతీదేవి విగ్రహం. సో ఫౌంటైన్స్తో చూస్తే లుక్ చాలా బాగుంటుందండి లక్ష్మీదేవి విగ్రహం.
అలాగే బ్యాక్ సైడ్ ఈ టెంపుల్కి ఎగ్జిట్ అయ్యాక అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇలా అరేంజ్ చేశారండి. చిన్న చిన్న కార్స్ అవి పెట్టి చాలా బాగా అరేంజ్ చేశారు. అలాగే పార్క్ ఉంది, ఆ పార్క్లో కూడా ఉయ్యాలలు ఉన్నాయి. ఇది లోన, ఈ పార్క్ అన్నది లోన్ ఉంది ఎంట్రన్స్లో. అదేనండి శ్రీరాముడి స్తూపం. సెంటర్కి లైట్స్తోని చాలా అద్భుతమైన వ్యూ. రామనారాయణ మొత్తం కూడా ఈ మధ్యలోంచి ఈ సెంటర్ నుంచి వ్యూ చేయొచ్చు. ఎంత అద్భుతమైన లుక్. అండ్ చాలా నీట్గా ఉంటుందండి. గుడిని చాలా బాగా మెయింటైన్ కూడా చేస్తున్నారు. అలానే అండ్ వాటర్ ఫౌంటైన్ నుంచి వాటర్ పడుతూ కూడా ఎంత అందంగా ఉందో. సరస్వతీదేవి అలానే లక్ష్మీదేవి విగ్రహాలు కూడా, మధ్యలో కూడా ఫౌంటైన్స్ ఉన్నాయండి సెంటర్కి. చాలా బాగుంది. రెండు పక్కల రెండు విగ్రహాలని పెట్టారు, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్. ఇదైతే స్టెప్స్ ఎక్కాక లెఫ్ట్ సైడ్లో పైన సీతారాముల వారి ఆలయం ఉంది, దానికి దారి. ఇలా చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకుంటూ ఒక రౌండ్ అయిన తర్వాత దర్శనానికి వెళ్ళాలి. ఇదైతే ఫస్ట్ కారిడార్ అండి, 2 కారిడార్లు ఉంటాయి. ఇలా చుట్టూ తిరిగి ఒక ప్రదక్షిణ లాగా అవుతుంది మనకి. ఒక చుట్టూ తిరిగి అప్పుడు దర్శనం చేసుకోవాలి సీతారాముల వారిని. ఆ సీతారాముల వారి ఆలయం పక్క నుండి పైనుండి మనకి ఈ వేద పాఠశాల కనిపిస్తూ ఉంటుందండి. ఇది ఆ వేద పాఠశాల. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ ఏవో అవుతున్నాయి, వర్క్స్. ఇదైతే ఫస్ట్ కారిడార్ అండి. కారిడార్ నుంచి కూడా లుక్ చూస్తారు కదా, అద్భుతమైన వ్యూ రామనారాయణం. ఇదేనండి ఫస్ట్ కారిడార్ ఎంట్రీ. ఇక్కడ నుంచి రామాయణం మొత్తం కూడా ఇక్కడ చిత్రీకరించారండి. ఒక్కొక్క సన్నివేశాన్ని కూడా, ఒక్కొక్క ఘట్టాన్ని కూడా ఇక్కడ మనకి చూపించారు. అలాగే కిందన తెలుగులోని అలాగే ఇంగ్లీష్లో కూడా ఆ ప్రతి ఒక్క సన్నివేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాశారు. మొత్తం కూడా ఏసీ అండి, ఇదంతా కూడా ఏసీ గుడి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా చాలా బాగా చిత్రీకరించారండి. మనకి రామాయణంలో ఉన్న ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఘట్టాన్ని చాలా బాగా చిత్రీకరించి చూపించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ఆ నారాయణ నరసింహ గారి రూపంలో ఈ మహత్కార్యాన్ని నిర్వహణకు నడుం బిగించారు. విద్యల నగరం విజయనగరంలో శ్రీరామనారాయణం పేరిట రమ్యంగా అలంకరించారు, బహుసుందరంగా అందించారు. శివధనస్సు సాక్షిగా శ్రీరాముణ్ణి దర్శించండి.
ఈ అద్భుతాన్ని మీరు కూడా కనులారా వీక్షించండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి. రామాయణం వింటే పుణ్యం, చదివితే జన్మ ధన్యం. ఇది రామాయణాన్ని సాక్షాత్కరింపచేసిన పుణ్యస్థలం. దర్శించిన వారికి జన్మ సాఫల్యం, మహా కైవల్యం. అందుకే మీరు కూడా వచ్చి స్వయంగా శ్రీ సీతారాముల వారి దయను పొందండి. ఈ గుడిని మార్చ్ 22, 2014లో ప్రారంభించారండి. ఓపెనింగ్ చేశారు. ఎన్సిఎస్ ట్రస్ట్ నడిపిస్తున్నారండి ఈ గుడిని. శ్రీ నారాయణ నరసింహమూర్తి గారు నిర్వహించిన ఈ గుడి, ప్రారంభించిన ఈ గుడి ప్రస్తుతం ఆయన పిల్లలు దీన్ని చూసుకుంటున్నారండి. ట్రస్ట్ ద్వారా ఈ గుడిని నడిపిస్తున్నారు. 2 కారిడార్స్ ఉంటాయండి. ఒక పక్క అయితే 36 ఉంటాయి, ఇంకొక పక్క 36 ఘట్టాన్ని కూడా చిత్రీకరించారు. ఒక పక్క 36, ఇంకొక పక్క 36, ఇలా ఘట్టాన్ని కూడా మొత్తం రామాయణంలో ఉన్న ప్రతి ఘట్టాన్ని ఇలా చిత్రీకరించారు. చాలా అద్భుతంగా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాబోయే మన తరం కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా రామాయణాన్ని తెలుసుకోవాలి, మర్చిపోకుండా ఎపిక్ వాల్యూస్ అనేవి తెలుసుకోవాలన్నది వాళ్ళ ఉద్దేశం. సో ఫ్రెండ్స్, చూసారు కదా అద్భుతమైన రామనారాయణాన్ని. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ముందుకు తెస్తూ ఉంటాను. అలాగే పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇలా చేయటం వల్ల నా వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. మరో మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.